2 చుక్కల పోలియో మందు నిండు జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైందని డిఆర్ఓ చినవోబ్లేసు అన్నారు. 20 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పోలియో నిర్మూలనకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ నెల 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ప్రకాశం భవనం వద్ద నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని డిఆర్ఓ ప్రారంభించారు. అన్ని ప్రాంతాలతో పాటు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా పుట్టిన బిడ్డ నుండి 5 ఏళ్ల చిన్నారులు పోలియోకు చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం కోసం తోడ్పడాలని కోరారు. అవగాహన లోపంతో కొందరు పిల్లలకు పోలియో చుక్కలు వేయించటం లేదని, అవగాహన కలిగిన చుట్టుపక్కల వారు అలాంటి వారి పిల్లలకు పోలియో చుక్కలు ప్రాధాన్యతను తెలిపి వేయించాలన్నారు. 21వ తేదీ తర్వాత ఇంకా మిగిలిన వారికి 22, 23 తేదీల్లో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్ కమలశ్రీ, డాక్టర్ బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలులో గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం కలెక్టర్ కార్యాలయం నుండి పల్స్ పోలియో దానిపైన డిఎంఎన్హెచ్ఓ గారి సౌజన్యంలో ర్యాలీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి పల్స్ పోలియో కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉంది. 0 to 5 years పిల్లలు ప్రతి ఒక్కరూ 2 డ్రాప్స్ ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వేస్తూ ఉన్నారు, తర్వాత డోర్ టు డోర్ వచ్చి వేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 100% కూడా వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జంక్షన్లలో, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికులు మార్గమధ్యంలో ఉంటారు కాబట్టి అక్కడ కూడా మొబైల్ స్టాఫ్ను నియమించి ఆ ప్రయాణంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా డ్రాప్స్ వేయించేటువంటి కార్యక్రమాన్ని డిఎంఎన్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని, అంటే అవేర్నెస్ తీసుకొని వచ్చి ఇతరులకు కూడా చెప్పితే చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ఈ చిన్న డ్రాప్స్ వేసుకోవటం వల్ల అంధత్వం అనేది లేకుండా పోతుంది. దాదాపు కేసెస్ చాలా తక్కువైపోయినాయి ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుండి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు, తమ పొరుగింటి వారికి కూడా తెలియపరిచి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకోవచ్చు, ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా అపోహలు పెట్టుకొని ఉంటారు కొంతమంది. ఎటువంటి అపోహలకు తావద్దు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డలకు కూడా పల్స్ పోలియో చుక్కలు ధైర్యంగా వేసుకోవాలి.